హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనమైతే పూరీలతో స్వీట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎప్పుడైనా పూరీలు మిగిలిపోతే మాత్రం ఇలా స్వీట్ తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా స్వీట్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే వీడియో కోసమే చూపిస్తున్నా. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని కొన్నిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత వీటన్నిటిని చపాతీలు చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పూరీలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి పూరీలు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని 1 కప్పు బెల్లం తీసుకొని 1 కప్పుకి 1 కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా కరిగిపోయిన తర్వాత ఈ పాకం రానవసరం లేదు, ఇలా బెల్లం కరిగితే చాలు. తర్వాత 1 కప్పు బెల్లం తీసుకొని 1 కప్పు పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 ఇలాచీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పూరీలని ఈ బెల్లం పానకంలో వేసి డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా ఈ బెల్లం పానకంలో ముంచి తీసి పక్కన పెట్టుకోవాలి. పూరీలన్నీ ఇలా బెల్లం పానకంలో నుంచి ముంచి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు బెల్లం మిశ్రమాన్ని ఈ పూరీలపై వేసి ఇలా పూరీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మిగతా పూరీలు అన్నిటికీ కూడా ఇలా పౌడర్ని స్ప్రెడ్ చేసి రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.